అసమ్మతుల స్వరం రోజు రోజుకి పెరుగుతున్న నేపథ్యం. మరొక వైపు ఈరోజు వైరల్ అవుతున్న అంశం అంబటి రాయుడు డిసెంబర్ 28వ తేదీన ఎంతో ఆర్భాటంగా జగన్మోహన్ రెడ్డి గారు ఆయన కలడమే కాకుండా పార్టీలో జాయిన్ అవ్వడం, ఆయనకి గుంటూరు నుంచి ఎంపీ స్థానాన్ని ఇస్తారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరగడం జరిగింది. కానీ ఆయన ఈరోజు ట్వీట్లో నేను వైఎస్ఆర్సీపీని వదిలి వెళుతున్నాను, తర్వాత భవిష్యత్తులో కార్యాచరణ ప్రకటిస్తాను అని చెప్పి ఆయన ట్వీట్ చేయడంతో ప్రతిపక్షాలకి ఇది పెద్ద ఆయుధంలా అయింది. ఎందుకంటే కాపు సామాజిక వర్గానికి చెందిన అంబటి రాయుడు చాలా బలంగా వైఎస్ఆర్సీపీ భావించి ఉండొచ్చు కాక, ఎందుకంటే పవన్ కళ్యాణ్ గారికి ఖచ్చితంగా ఆ ఓట్ బ్యాంక్ చేల్చాల్సిన అవసరం ఉంది కాబట్టి వైఎస్ఆర్సీపీకి వాళ్ళ వ్యూహం అదే అయి ఉంటుందని జరుగుతున్న సంఘటనల వల్ల ప్రచారం జరుగుతున్న నేపథ్యం. ఎందుకంటే ముద్రగడ గారిని తీసుకొచ్చిన, వంగవీటి రాధా గారిని ట్రై చేస్తున్నా, అలాగే అంబటి రాయుడిని తీసుకున్న ఆ సామాజిక వర్గానికి ఎక్కడో దగ్గర చెక్ పెట్టాలి, ఓట్ బ్యాంక్ను ముఖ్యంగా చేల్చాలి, ఆ ఉద్దేశంతో ఆ రకమైన ప్రణాళికలు వేస్తున్నారు. ఈయన పార్టీని వేడుతున్నానని చెప్పి ఆయన ట్వీట్ చేయడం, ఎందుకు అంబటి ఆ రకంగా నిర్ణయం తీసుకున్నారు అంటే షార్ట్ పీరియడ్లో, ఎక్కువ టైం కూడా లేదు, ఒక వారం 10 రోజుల్లోనే ఈ రకంగా ఆయన వెనక్కి రావడంతో అది వైసీపీకి పెద్ద దెబ్బ, కాపులు దెబ్బ కొట్టారు అని చెప్పి ప్రచారం జరుగుతుంది సోషల్ మీడియాలో. మరొక వైపు ఆలీ, ఒక క్రికెటర్ వెళ్ళిపోతే వచ్చి ఆలీ గారు ఎంపీ స్థానానికి పోటీ చేసే అవకాశం ఉంది, ఒకటి రాయలసీమ, మరొకటి తూర్పుగోదావరి జిల్లాలో అని మాట్లాడే పరిస్థితి. అవసరమైతే ఆయన ఎమ్మెల్యేకి కూడా బరిలో దించడానికి జగన్మోహన్ రెడ్డి గారు వెనకాడరు. ఎందుకంటే ముందు అసెంబ్లీ కొట్టాల్సిన అవసరం ఉంది కాబట్టి, వీళ్ళు అధికారం చేపట్టాలంటే అసెంబ్లీ సీట్లు పెంచుకోవాల్సిన అవసరం ఉంది కాబట్టి తూర్పుగోదావరి జిల్లా ఆలీ గారి సొంత అడ్డా. సో అలాంటి సొంత ఊర్లో ఖచ్చితంగా ఆయనకి ఒక ప్రయారిటీ ఇస్తారు కాబట్టి మా ప్రాంత వాసి అని చెప్పి అది ఉంటుంది. మరొక వైపు సినీ నటుడు కూడా, గొప్ప నటుడు ఆయన, సో అది అడ్వాంటేజ్ అవుతుంది. మరొక వైపు పవన్ కళ్యాణ్ కూడా అక్కడే పోటీ చేస్తున్నారని వార్తలు వస్తున్న నేపథ్యంలో ఆయన కాకినాడలో పోటీ చేస్తే అవసరమైతే అక్కడ కూడా నిలబెట్టడానికి వెనకాడరు, ఒకవేళ రాజమండ్రిలోనే నిలబెట్టే అవకాశం ఉంది ఆయన సొంత ఊర్లో. సో ఇవన్నీ కూడా రగులుతున్న పొలిటికల్ ఈక్వేషన్స్. మరొక పక్క కేసినేని నాని గారు, ఆయన టీడీపీకి రామ్ చెప్పడం, అంటే ఎవరికి వారు వ్యూహాలు రచిస్తూనే ఉన్నారు, అసమ్మతులు పెరుగుతూనే ఉన్నాయి. దీని పర్యవసానాలు ఏం జరగబోతున్నాయి, ఎటువైపు వెళ్తాయి. మరొక వైపు రోజా గారు బయట ఒకటి పెద్ద ఎత్తున ఈరోజు వైరల్ అవుతున్న నేపథ్యం, అది కూడా బయట మనం ప్లే చేద్దాం. ఈ ఇష్యూస్పై ఈనాడు ప్రైమ్ డిబేట్ కొనసాగుతాం. మనతో పాటుగా చర్చలో పాల్గొంటున్నారు గాయత్రి గారు, టీడీపీ అధికార ప్రతినిధి, మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులోకి వచ్చారు. అలాగే బాలకోటయ్య గారు, బహుజన్ జేఏసీ నాయకులు, మనతో పాటుగా లైవ్లో జాయిన్ అయ్యారు. శేఖర్ రెడ్డి గారు, వైసీపీ నాయకులు, మనతో పాటుగా లైవ్లోకి జాయిన్ అయ్యారు. మరి కాసేపట్లో కీర్తన గారు, జనసేన అధికార ప్రతినిధి కూడా మనతో పాటుగా లైవ్లోకి అందుబాటులో రానున్నారు. ముందుగా గాయత్రి గారు వెర్షన్ తీసుకుందాం. గాయత్రి గారు నమస్తే. నమస్తే అండి, గుడ్ ఈవినింగ్ మీకు, స్పీకర్స్ లో ప్యానెల్ లో ఉన్న పెద్దలందరికీ అండ్ ఆల్సో 99 వీక్షకులకి అందరికీ వెరీ గుడ్ ఈవినింగ్. చెప్పండి. ఓకే, పెద్ద ఎత్తున ఈరోజు సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతున్న అంశాలు, ఒకటి అంబటి రాయుడు పార్టీ నుంచి నేను పార్టీలో ఉండదలుచుకోలేదని చెప్పి జాయిన్ అయిన కొన్ని రోజుల్లోనే, కనీసం 1 month కూడా ఆయన లేకుండా వెంటనే ఆయన రిటర్న్ అవ్వడం. మరొక వైపు కేసినేని నాని గారు తెలుగుదేశం పార్టీని వేడుతున్నానని, రాజీనామా ఎంపీ పదవికి చేస్తానని చెప్పి ఆయన మాట్లాడుతుండడం. ఏం జరుగుతుంది అంటే ఇప్పుడు ఈ డిబేట్ అయ్యే లోపు నాకు తెలిసి వైసీపీలోంచి ఇంకో 2 వెళ్ళిపోయే అవకాశం కూడా ఉందండి. ఎందుకంటే ఎంత ఫాస్ట్ గా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ కోకళ్ళు, మధ్యాహ్నం లంచ్ కోకళ్ళు, ఈవినింగ్ స్నాక్స్ కోకళ్ళు, నైట్ డిన్నర్ కోకళ్ళు వెళ్ళిపోతా ఉన్నారు పార్టీని. మరి వాళ్ళకు కూడా నమ్మకం పోయిందా, లేకపోతే సీట్లు రాక కొంతమంది, సీట్ల అడ్జస్ట్మెంట్ వల్ల కొంతమంది వెళ్ళిపోతున్నారా, లేకపోతే జగన్ నమ్ముకొని మళ్ళీ ఇంకో 20 కోట్లు 30 కోట్లు నష్టపోవటం తప్పించి ఇక్కడ గెలిచేది లేదు, జనాల నుంచి చీత్కరించుకుంటాం అని చెప్పి వెళ్ళిపోతున్నారో తెలియదు. కానీ అంబటి రాయుడు మాత్రం అసలు సెన్సేషన్ అండి. ఎందుకంటే నాకు తెలిసి ఆయనకి ఇది షార్టెస్ట్ ఇన్నింగ్స్ అనుకుంటా. అలా గ్రీస్ లోకి వెళ్ళాడు లేదే, ఆయనకి రిటర్న్ తిరుగుటప్పలా మళ్ళీ వెనక్కి వచ్చేసాడు, గోడ కొట్టిన బంతిలాగా. సో చూద్దాం మరి. ఇంకా మీరు అన్నట్టు కేసీఆర్ నాని గారి ఇష్యూ చూసుకుంటే వెరీ అన్ఫార్చునేట్ అండి. ఎందుకంటే 2 సార్లు సిట్టింగ్ ఎంపీ. ఆబ్వియస్లీ ఇప్పుడు ఎవరికైనా మా పార్టీలో మాతోనే కొనసాగుతారు అని అనుకున్నాము. మరి కొన్ని అనివార్య కారణాల వల్ల మరి ఆయన చెప్పారు కదా, బాస్ ఏం చెప్తే అది వింటాను నేను, సరే ప్రస్తుతానికి నాకు పని లేదు కాబట్టి నేను రిజైన్ చేస్తున్నాను అంటున్నారు. చూద్దాం మరి ఫ్యూచర్ లో ఏం జరిగిద్దో, మేము కూడా వెయిట్ చేసి చూస్తున్నాం అంతే. ఆలీ గారు ప్రత్యక్ష రాజకీయాల్లోకి అంటే ఎన్నికల బరిలో
కి సర్వం సిద్ధం చేశారు. అది పవన్ కళ్యాణ్ గారి మీద నుంచున్న ఆశ్చర్యపోనవసరం లేదంటూ జరుగుతున్న ప్రచారం. ఎందుకంటే ఆయనది రాజమండ్రి స్వస్థలం. సో ఈయన కూడా తూర్పుగోదావరి జిల్లాలోనే ఎక్కువ ఫోకస్ పెట్టారు కాబట్టి ఆ ప్రాంతం నుంచి కూడా వచ్చే ఛాన్స్ ఉంది. అలాగే రాయలసీమ కూడా ట్రై చేస్తున్నారని. ఒకవేళ అదే జరిగితే ఆయన ప్రభావం ఏమైనా ఇబ్బంది పడుతుందా మిమ్మల్ని, మీ పొత్తుల్ని? అంటే ఇప్పుడు మీరేంటి ఆలీ గారు వచ్చి రేపు పొద్దున ఎక్కడి నుంచి పోటీ చేస్తే పవన్ కళ్యాణ్ గారి మీద ఆయనకు కొన్ని ఓట్స్ వస్తాయి కదా అని. అంటే నేను అనేది ఒక్కటి కాదని, ఒక్క నియోజకవర్గానికి సంబంధించింది కదా. ఒక సినీ నటుడు వచ్చారు అంటే కొన్ని ఓట్స్ వెళ్ళే అవకాశం ఉంటుంది కదా. అది ఎన్ని చీలినట్టే కదా. అంతకుముందు కూడా చాలా మంది సినీ నటులు వచ్చారు కదండి. టీడీపీ పార్టీలో ఉన్నారు, నెక్స్ట్ వైసీపీలో ఉంటారు, అంతకుముందు కాంగ్రెస్ లో కూడా ఉన్నారు. ఎన్ని ఓట్లు చీలినా ఏం జరిగినా సరే గెలిచే పార్టీ ఎట్టికేలకి గెలిచి తీరుతుంది. ఇప్పుడు ఆలీ గారిని చూసుకుంటే రేపు పొద్దున పవన్ కళ్యాణ్ గారి మీద పోటీకి వచ్చినా కూడా నాకు గుర్తున్నంత వరకు ప్రతి స్టేజ్ మీద, ప్రతి మూవీ ప్రీ రిలీజ్ కానీ ఆడియో ఫంక్షన్ స్టేజ్ మీద పవనే ప్రాణం, పవనే తన ప్రతి సినిమాలో నాకు రోల్ ఇప్పిస్తాడు అని చెప్పి ఎంతో కృతజ్ఞతగా ఉన్న ఆలీ గారు మరి ఈ రోజు బయటకు వచ్చి రేపు పవన్ కళ్యాణ్ మీద పోటీ చేసినప్పుడు ఆయనకి ఎందుకు ఓటు వేయాలి, పవన్ కళ్యాణ్ కాదనుకొని ఆయనకి ఎందుకు ఓటు వేయాలని మరి ఏం చెప్తారో నాకైతే వినాలనే ఉంది. ఐఎమ్ సీరియస్లీ క్యూరియస్. ఎందుకంటే మొన్నటిదాకా పొగిడి దేవుడు సూర్యుడు పవన్ కళ్యాణ్ చాలా మందికి జీవితం ఇచ్చాడు, ఎంతో మంది జూనియర్ ఆర్టిస్టులకి ఎవరికి అవసరమైనా సరే హెల్ప్ చేశారు, నిర్మాతలకు కానీ డిస్ట్రిబ్యూటర్స్ కానీ ఎవరిని ఇబ్బంది పెట్టలేదు ఈ రోజు దాకా అని చెప్పిన ఈయనే ఆయన నోటితోనే రేపు వచ్చి పవన్ కొద్దు ఓటు నాకు వేయండి అని చెప్పడానికి మరి ప్రత్యక్షంగా వచ్చి జనసేనకి అగేన్స్ట్ గా మాట్లాడడానికి మరి ఆయన దగ్గర ఏ పాయింట్స్ ఉంటే నాకైతే ఐడియా లేదు. ఎలా జగన్మోహన్ రెడ్డిని పవన్ కళ్యాణ్ కన్నా లేకపోతే చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప స్థానంలో పెట్టి మాట్లాడతారో మరి చూడాలి. ఈవెన్ ఐఎమ్ క్యూరియస్ టు నో. బట్ మీరు అన్నట్టుగా ఆలీ వస్తే పోతే ఓట్స్ నేను చెప్తాను, అంతకుముందు చాలా సార్లు చెప్పాను. ఇప్పుడు పైన ఉన్న దేవుడు అంటే దేవుడు పక్కన పెడితే పైన ఉన్న రాజశేఖర రెడ్డికి దిగి వచ్చి ఈ రోజు పోటీ చేసిన ఆ పార్టీని ఎవరూ కాపాడలేరండి. చీలితే గీలితే ఇంకో 10 ఓట్లు ఎక్స్ట్రా చీలితే ఏమో కానీ చీలినంత మాత్రం భయపడాల్సిన అవసరం లేదు. దానికి మించిన ఓట్లు, దానికి 10 రెట్లు ఎక్కువ ఓట్లు అంటే మా టీడీపీ జనసేన దానికి పొత్తుకి వస్తుంది అని చెప్పి నమ్ముతున్నాం. 100% జరిగి తీరుతుంది. ఏంటి అంత కాన్ఫిడెన్స్ గాయత్రి గారు? అంత కాన్ఫిడెన్స్ ఎందుకంటే మీరు ఏపీలో ఉండుంటే మీకు తెలిసి ఆ కాన్ఫిడెన్స్ ఏంటి అని చెప్పి. ఏపీలో ఉండి మీరు పబ్లిక్ లో తిరుగుతూ ఉండుంటే పబ్లిక్ పల్స్ తెలిసి ఉంటే ఈ రోజు పబ్లిక్ బయటకు వచ్చి ఎలా మాట్లాడుతున్నారు, పబ్లిక్ ఎదుర్కొనే ఇబ్బందులు మీరు ఇప్పుడు చూసుకుంటే వైసీపీ పార్టీ వచ్చాక అంగన్వాడీల నుంచి, చెత్త వర్కర్ల నుంచి, టీచర్స్ నుంచి, లేకపోతే వాలంటీర్లు కూడా ఆఖరికి నిరసన తలపిన వాళ్ళు నేను అంటుంది వాళ్ళ పార్టీ నమ్ముకొని పోని కమిటీ లేదు, లేకపోతే ఒక పర్టికులర్ కమ్యూనిటీ లేదు. గాయత్రి గారు కాదండి, వినండి, మీరు ఒక ప్రాంతానికే పరిమితమై ఉంటారు. మేమైతే అండర్ గ్రౌండ్ లో లేము, అజ్ఞాతవాసంలో అస్సలు లేము. ఖచ్చితంగా రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రాంతాల